జై సూర్యదేవ్ మిత్రులారా, మీరు సింహ భవిష్య యూట్యూబ్ ఛానల్ని చూస్తున్నారు. సింహ రాశి, ముందుగా నేటి పంచాంగం గురించి తెలుసుకుందాం. ఈరోజు డిసెంబర్ 31, 2023 ఆదివారం, పౌషమాసంలోని కృష్ణపక్ష చతుర్థి తిథి నాడు మాఘ నక్షత్రంలో ప్రీతి అనే యోగం ఏర్పడుతోంది. ఈరోజు అభిజిత్ ముహూర్త సమయం మధ్యాహ్నం 12:03 నుండి 12:44 వరకు ఉంటుంది. రాహుకాలం సాయంత్రం 4:16 నుండి 5:34 వరకు ఉంటుంది. రాహుకాలంలో ఎటువంటి శుభ కార్యాలు చేయవద్దు, ఆటంకాలు ఉండవచ్చు. దిశ షూల్లో పశ్చిమ దిశ గురించి ప్రస్తావించబడింది. ఈ రోజు పొరపాటున కూడా పశ్చిమ దిశలో ప్రయాణించవద్దు. సింహరాశివారు, వ్యాపారపరంగా ఈ రోజు మీకు మంచి రోజు. మీరు స్నేహితులతో కొన్ని ఆహ్లాదకరమైన క్షణాలను గడుపుతారు మరియు మీరు కొన్ని కొత్త పని నుండి ప్రయోజనం పొందుతారు. ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనైనా ఓపిక పట్టాలి. మీ పిల్లలు ఈ రోజు మీ అంచనాలకు తగ్గట్టుగా ఉంటారు. వ్యాపారంలో మీ అప్రమత్తతను కాపాడుకోండి. కొన్ని ముఖ్యమైన చర్చల్లో పాల్గొనే అవకాశం మీకు లభిస్తుంది. మీరు మీ కష్టాన్ని నమ్ముకుంటే మీరు విజయం సాధిస్తారు. విద్యార్థుల ఉన్నత విద్యకు బాటలు వేస్తారు. మీరు ఊహించని కొన్ని శుభవార్తలను అందుకుంటారు. ఇది మీ కెరీర్ లేదా వ్యక్తిగత జీవితానికి సంబంధించినది కావచ్చు, కానీ ఇది మీకు ఆర్థిక ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఇది మీకు భవిష్యత్తులో ఇలాంటి ప్రయోజనాలను పొందేందుకు మార్గం చూపుతుంది. ఈ రోజు మీరు చాలా మంచి మూడ్లో ఉన్నారు మరియు మీ ఆశావాదం మరియు ప్రతి ఒక్కరూ ఉల్లాసంగా ఆకట్టుకుంటారు. స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో ఆనందించండి. ఈ రోజు మీరు మీ ప్రేమ కోసం మీ హృదయాన్ని శోధిస్తారు. ఇంతకు ముందు మీ ప్రేమ మరియు సంబంధాలు చిన్నతనంగా ఉండేవి, కానీ ఇప్పుడు ప్రేమ మరియు సంబంధాల పట్ల మీ విధానం మరింత తెలివిగా మరియు పరిణతి చెందింది. ఈ సంబంధం మరియు మీ భాగస్వామి నుండి మీరు ఏమి కోరుకుంటున్నారో మరియు మీరు అతనికి ప్రతిఫలంగా ఎంత ఇవ్వగలరో ఇప్పుడు మీకు స్పష్టమైన ఆలోచన ఉంటుంది. ఈ రోజు మీరు తాత్విక మూడ్లో ఉంటారు మరియు లోతైన ఆలోచన అవసరమయ్యే ఏదైనా ఉద్యోగంలో మీరు విజయం సాధిస్తారు. ఉపాధ్యాయులు, న్యాయవాదులు, తత్వవేత్తలు, బోధకులు మరియు రాజకీయ నాయకులకు ఈ రోజు చాలా మంచి రోజు. కానీ మీరు జీవితంలోని ప్రాపంచిక మరియు లోతైన ప్రశ్నల మధ్య శ్రద్ధ వహించాలి. ఆచరణాత్మక పరిస్థితుల నుండి దూరంగా ఉండటం ఈ రోజు మీ అతిపెద్ద సమస్య. ఇప్పుడు ప్రయాణం లేదా కొత్తది చదవడానికి అవకాశం ఉంది. ఏదో పరిశోధన ప్రస్తుతం మిమ్మల్ని ఉత్సాహపరుస్తోంది. మీ గురువు లేదా సలహాదారుని సంప్రదించిన తర్వాత మాత్రమే ఏదైనా నిర్ణయం తీసుకోండి. అదృష్టం మీతో ఉంది. బహుశా ఊహించని అదృష్టం కూడా మీ కోసం వేచి ఉంది. మీ ఆలోచనలను అందరూ అభినందిస్తారు కాబట్టి ఈ రోజు ఇంటర్వ్యూలు, సంభాషణలు మరియు చర్చలకు అనుకూలమైన రోజు. మీ పనికి ప్రజల ఆమోదం కారణంగా మీరు ప్రజాదరణ పొందవచ్చు. మీ లక్ష్యంపై దృష్టి పెట్టండి, మీరు మాత్రమే దృష్టిని పొందుతారు. విజయం మీ వైఖరిపై ఆధారపడి ఉంటుంది కాబట్టి విషయాలను సానుకూలంగా చూడండి. మీరు సూత్రాలు మరియు రహస్యాలను చర్చించే అవకాశం ఉన్న మీ తండ్రి లేదా తండ్రి వ్యక్తి మీ స్ఫూర్తికి మూలం. సంబంధంలో అపార్థాలకు చోటు ఇవ్వకండి మరియు మీ ప్రేమను వ్యక్తపరుస్తూ ఉండండి. ఇది మీ ప్రేమను ఆకాశానికి ఎత్తేలా చేస్తుంది. ఇంట్లో సంక్షోభాన్ని పరిష్కరించడంలో బిజీగా ఉంటారు. ఇప్పుడు మీరు మీ స్నేహాన్ని బలోపేతం చేయడానికి మరింత కష్టపడతారు. ఈ రోజు మీరు సంబంధాల గురించి ఆందోళన చెందుతారు లేదా మీకు ఎవరు సరిపోతుందో మీరు నిర్ణయించలేకపోవచ్చు. అటువంటి పరిస్థితిలో మీ హృదయాన్ని వినండి మరియు సరైన నిర్ణయం తీసుకోండి. మీ ఆత్మవిశ్వాసాన్ని తగ్గించుకోకండి. మీ భాగస్వామి మీ వైపు వస్తారు. ఈ రోజు అదృష్టం మీతో కలిసి ఉన్నందున కెరీర్లో మార్పు మీకు కొత్త అవకాశాలను తెస్తుంది. మీరు ప్రస్తుతం న్యాయపరమైన విషయాలకు దూరంగా ఉండటం ప్రయోజనకరం. ఉన్నత విద్యను పొందేందుకు మీరు ప్రయాణం చేయవలసి ఉంటుంది. మీ మెదడును ఉపయోగించండి మరియు మీ విశ్వాసాన్ని తగ్గించుకోవద్దు. ఏదైనా ఇంటర్వ్యూ, సంభాషణ లేదా చర్చకు ఈ సమయం మీకు అనుకూలమైనది. అప్రమత్తంగా ఉండండి. ఈ రోజు మిమ్మల్ని విజయవంతం చేయకుండా ఏదీ ఆపదు. జీవితం నిజంగా మీ దృష్టికోణంపై ఆధారపడి ఉంటుంది. మీ రోజు ముగింపు గొప్పగా ఉన్నందున విషయాలను సానుకూలంగా చూడండి.
జీవితంలో గెలుపు ఓటము అనేది వైఖరిపై ఆధారపడి ఉంటుంది. ఈ రోజు అటువంటి కార్యకలాపాలపై ఎక్కువ శ్రద్ధ వహించండి. దీనిలో పనితో పాటు మీ జ్ఞానం కూడా పెరుగుతుంది. కుటుంబం మరియు ఆర్థిక కార్యకలాపాలు క్రమపద్ధతిలో కొనసాగుతాయి. ఆత్మ పరిశీలనలో మరియు స్వీయ చింతనలో కొంత సమయం గడపండి. ఇది మీ సమస్యలకు పరిష్కారం చూపుతుంది. ఇతరుల మాటలు మరియు పనికిరాని పనులలో మీ సమయాన్ని వృధా చేయకండి. ఏదైనా ప్రయాణానికి సంబంధించిన కార్యక్రమం చేస్తే సమయం మరియు డబ్బు వృధా చేయడం తప్ప మరేమీ సాధించలేము కాబట్టి దానిని వాయిదా వేయండి. తండ్రి లేదా తండ్రి లాంటి వ్యక్తితో సైద్ధాంతిక విభేదాలు ఉండవచ్చు. వ్యాపారంలో మంచి పని పద్ధతులు మంచి ఫలితాలను ఇస్తాయి. కళాత్మక రంగానికి సంబంధించిన వ్యాపారంలో లాభదాయకమైన పరిస్థితి ఏర్పడుతుంది. భాగస్వామ్య సంబంధిత పనిలో సరైన సంబంధాలను కొనసాగించడానికి చాలా ఓర్పు మరియు నిగ్రహం అవసరం. అధికారిక కార్యకలాపాలు సక్రమంగా సాగుతాయి. కుటుంబ సభ్యుల మధ్య పరస్పర సామరస్యం ప్రేమతో నిండి ఉంటుంది. ప్రియమైన స్నేహితుడిని కలవడం కూడా సంతోషకరమైన జ్ఞాపకాలను రిఫ్రెష్ చేస్తుంది. ఆదాయంలో నష్టం మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. సాంఘికీకరణ నుండి విరామం తీసుకోవడం కూడా మీకు ఉపయోగకరంగా ఉంటుంది. సమాధానాల కోసం మీరు మీ ఏకాంతాన్ని మరియు శాంతిని ఉపయోగించవచ్చు. మార్పు అవసరం కాబట్టి అంగీకరించండి. మీ బలాలు మరియు బలహీనతలను అంచనా వేయడానికి ఇది సమయం. మీ నెలవారీ బడ్జెట్ను సమతుల్యం చేసుకునే సమయం ఇది. మీరు ఈరోజు మీ ప్రియమైన వారితో సమయాన్ని ఆనందిస్తారు. మీ కుటుంబం మిమ్మల్ని వారి స్నేహితుడిగా పరిగణించడం ప్రారంభించినప్పుడు మరియు మీ స్నేహితులు మిమ్మల్ని వారి కుటుంబంగా పరిగణించడం జీవితంలో అత్యంత అందమైన క్షణం. మీలో సానుకూల ఆలోచనలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. కొన్ని సమస్యలు మిమ్మల్ని బలహీనపరచవచ్చు, కానీ ధైర్యాన్ని కోల్పోకండి. మీరు మరియు మీ భాగస్వామి కలిసి ప్రతి కష్టాన్ని అధిగమిస్తారు. మొండితనాన్ని పక్కనబెట్టి మీ వినయ స్వభావంతో మీరు ప్రపంచాన్ని జయించగలరు. ఈరోజు మీరు సరదాగా మరియు షాపింగ్ చేయాలనుకోవచ్చు, కానీ ఇది మీ బడ్జెట్ను కూడా ప్రభావితం చేయవచ్చు. నిజానికి ఈ రోజు మీరు ప్రత్యేకమైన వారితో కొన్ని అద్భుత క్షణాలను గడపాలనుకుంటున్నారు. సుదీర్ఘమైన చాట్, చేయి కలిపి నడవడం లేదా డ్రైవ్ చేయడం ద్వారా మీరు పూర్తి మరియు సంతృప్తి చెందిన అనుభూతిని కలిగించే ఫాంటసీ ల్యాండ్కి తీసుకెళ్తారు. గుర్తింపు పొందాలనే కోరిక మిమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది మరియు మీ చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా మీ పనితీరును అభినందిస్తారు. మీ బలం లేదా బలహీనతను అర్థం చేసుకుంటూ మీ పనితీరుపై దృష్టి పెట్టండి. మీ విశ్వాసం మీకు సంతోషాన్ని మరియు సంతృప్తిని ఇస్తుంది. కేవలం అహాన్ని నివారించండి. దీనితో పాటు ఈరోజు మీ శుభదిశ ఉత్తరం. ఖచ్చితంగా ఈరోజు ఉత్తరానికి వెళ్ళండి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 4. ఈరోజు సూర్య భగవానుడికి రాగి కుండలోని నీటిని సమర్పించండి. ఈ రోజు మంచిది.